హాయ్ అండి. నమస్తే. నేను మీ సంధ్య. వెల్కమ్ బ్యాక్ టు లైట్స్ ఆన్ ఫుడ్ అండ్ వ్లాగ్స్. ఇంట్లో కూరగాయలు ఏమీ లేనప్పుడు అప్పటికప్పుడు ఇలా ఉడకబెట్టిన గుడ్లతోటి కర్రీ చేసి పెట్టండి. చాలా రుచిగా ఉంటుంది. ఈ కర్రీ రైస్లో కానీ చపాతీల్లో కానీ రసం పప్పుచారులో కూడా బాగుంటుందండి. ఒకసారి ట్రై చేయండి. ఇప్పుడు ఎలా చేయాలో చూద్దాం. ముందుగా ఒక 5 ఉడకబెట్టిన గుడ్లు తీసుకొని ఇలా నిలువుగా కట్ చేసుకోవాలండి. ఆ తర్వాత అందులోని సొనం తీసి పక్కన పెట్టుకోవాలి. మిగిలిన వాటిని కూడా అన్నిటిని ఇలా కట్ చేసి పెట్టుకోవాలి. ఆ తర్వాత వీటిని పొడవుగా ముక్కలుగా కట్ చేసుకోవాలండి. అన్నిటిని ఇలా కట్ చేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఆ తర్వాత స్టవ్ ఆన్ చేసి కళాయి పెట్టుకొని అందులో 3 టేబుల్ స్పూన్ ఆయిల్ వేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక పోపు దినుసులు వేసుకోవాలండి. జీలకర్ర, ఆవాలు, మినపప్పు, పచ్చిపప్పు ఇవి కొంచెం ఫ్రై అయ్యాక ఒక ఎండుమిర్చిని ఇలా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆ తర్వాత పచ్చిమిర్చిని ముక్కలుగా కట్ చేసి వేసుకుంటున్నాను. కొద్ది కరివేపాకు వేసుకుంటున్నా. ఇవి ఫ్రై అయ్యాక ఇందులో 4 వెల్లుల్లిపాయ రెబ్బలను ఇలా కచ్చా పచ్చాగా దంచుకొని వేసుకోవాలండి. ఇవి కొంచెం ఫ్రై అయ్యాక మీడియం సైజు ఉండే 4 ఉల్లిపాయలు ఇలా సన్నగా కట్ చేసి వేసుకుంటున్నాను. ఆనియన్స్ కొంచెం ఫ్రై అయ్యాక ఇందులో రుచికి సరిపడా సాల్ట్, చిటికెడు పసుపు వేసుకొని కలుపుకోవాలండి. ఇలా కలుపుకున్నాక మూత పెట్టి 1 నిమిషం పాటు ఆనియన్స్ని ఉడికించుకోవాలి. చూడండి, ఆనియన్స్ అయితే మగ్గిపోయాయండి. ఇప్పుడు ఇందులో 1/2 టేబుల్ స్పూన్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకొని ఫ్రై చేసుకోవాలి. ఈ అల్లం వెల్లుల్లి పేస్ట్ ఫ్రై అయ్యాక 1/2 టేబుల్ స్పూన్ కారం, 1/2 టేబుల్ స్పూన్ గరం మసాలా వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక మనం ముందుగా కట్ చేసి పెట్టుకున్న ఎగ్స్ని వేసుకొని కలుపుకోవాలండి. జాగ్రత్తగా కలుపుకోవాలండి, లేకపోతే ఎగ్స్ అనేది ఇరిగిపోతాయి. ఇలా కలుపుకున్నాక ఇందులో 1/2 టీ స్పూన్ జీలకర్ర పొడి, 1/2 టేబుల్ స్పూన్ మిరియాల పొడి వేసుకొని కలుపుకోవాలి. ఇలా కలుపుకున్నాక 1 నిమిషం పాటు మీడియం ఫ్లేమ్లో ఫ్రై చేసుకోవాలండి. ఆ తర్వాత లాస్ట్లో కొత్తిమీర అయితే చల్లుకుంటున్నాను. కర్రీ అయితే రెడీ అయిపోయిందండి. చాలా బాగుంటుంది. ఒకసారి ట్రై చేయండి. ట్రై చేసి ఎలా ఉందో కామెంట్ చేయండి. వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోండి.